అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆమదాల వలస నుండి శ్రీకాకుళం పట్టణానికి రోజురోజుకు పెరిగిపోయినటువంటి వాహన రద్దీని దృష్టిలో పెట్టుకొని 5 ఏళ్ల క్రితం ఆమదాల వలస శ్రీకాకుళం మధ్యన ఉన్నటువంటి 9 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేపట్టారు. కాకపోతే 5 ఏళ్లు కావస్తున్నా కూడాను ఆ రహదారి పనులు మాత్రం అసంపూర్ణంగా ఉండడంతో వాహన చోదరులు రోడ్డు మీదకి వస్తే తిరిగి ఇంటికి వెళ్ళే పరిస్థితి లేకుండా వెళ్ళిన మనిషి ఇంటికి ప్రాణంతో వస్తాడా, ప్రాణాలు పోగొట్టుకుంటూ వస్తారన్నటువంటి ఉదంతాలు కోకొల్లాలో ఈ 5 ఏళ్ళలో ఘటనా స్థలంలో 17 మందిని పొట్టను పెట్టుకున్న ఆ రహదారి నిన్న ఆర్పిఎఫ్ నెల రోజుల కింద ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఇదే రోడ్డు ప్రమాదంలో ఘటనా స్థలం దగ్గర వంజంగి మృతి చెందగా జిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి బొడ్డేపల్లి గన్నయ్య మొన్న రాత్రి ఇంటికి వస్తున్న తరుణంలో మరికొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటాడన్నటువంటి ఆ ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని తెలిసి కన్నీరు మున్నీరవుతున్నారు. ఇంటికి పెద్ద దిక్కైనటువంటి ఆయన ఇలా రోడ్డు ప్రమాదంలో మరణం చెందడం ఆ కుటుంబ సభ్యుల్లో విషాదాలను ప్రస్తుతం వాకల్వలస గ్రామానికి చెందినటువంటి బొడ్డేపల్లి గన్నయ్య ఆయన సివిల్ కానిస్టేబుల్ ఆయన్ని ఇటీవలే ఏడాది క్రితం జిఆర్పికి ట్రాన్స్ఫర్ వెళ్ళడం జరిగింది. విధి నిర్వహణలో భాగంగా పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్న క్రమంలో ఆయన లారీ రూపంలో ఆయన ప్రాణాలను పెకిలించుకుపోయింది. ఇటువంటి ఉదంతాలు ఎన్ని చోటు చేసుకున్నా కూడా ఆ రహదారి పనుల నిర్మాణంలో మాత్రం ఈరోజు ఆర్ఎండ్బి అధికారులు కానీ ఏదైతే 9 కిలోమీటర్ల రోడ్డు ఉందో ఆ రోడ్డుకు 2 అగ్రనేతలు ప్రాతినిధ్యం వస్తున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించిన ధర్మాన్ ప్రసాద్ రెవెన్యూ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ఆమదాల వలసకు సంబంధించి అసెంబ్లీకి నేతృత్వం వస్తే ఏపీ స్పీకర్ ప్రాతినిధిస్తున్న 2 నియోజకవర్గాల మధ్యన ఈ 9 కిలోమీటర్లు ఇంకా ఎంతమంది ప్రాణాలు బలికొంటుందన్నటువంటి ఆవేదన కలుగుతూ ప్రస్తుతం గున్నయ్య కుటుంబ సభ్యులు ఆమె భార్యతో మాట్లాడదాం. ఆ రోజు ఏమైనా ఫోన్ చేశారమ్మా, వచ్చేస్తారని చెప్పారు, ఎన్ని గంటలకు వస్తారని ఎప్పుడు ఈ విషయం తెలిసి? 10 గంటలకు తెలిసింది సార్. నేను 9:30 ఫోన్ చేశాను, వచ్చేస్తాను అని చెప్పారు. చెప్పినాక మళ్ళీ ఒక 10 నిమిషాలకి మళ్ళీ ఫోన్ వచ్చింది, చనిపోయినాడు. రోజు సాయంత్రం వచ్చేటప్పుడు ఉదయం వెళ్ళేటప్పుడు ఆయన ఈ ఇంటికి వచ్చే ఈ రహదారులు ఇవన్నీ విషయాల్లో ఎప్పుడైనా చర్చించుకున్నారా? అలా ఎప్పుడు చర్చించుకోలేదు సార్. మేము ఇంటికాడే ఉంటాం, అవే చెప్పరు ఇంటి దగ్గర అంతే. ఇంకింటికి రాకపోతే ఫోన్ చేస్తానే మామయ్య ఇంకింటికి రాలేదనేసి, దారిలో ఉన్నాను 5 నిమిషాలు వచ్చేస్తానని చెప్తారు ఎప్పుడు. అలానే ఆ రోజు కూడా చెప్పినారు, కానీ చెప్పిన 10 నిమిషాలకే ఇలాగ చనిపోయినాడు అనేసి మళ్ళీ ఫోను. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు సార్, ఒక పాప ఒక బాబు. పాప ఇంటర్, బాబు ఏమో 9th. ఎన్నాళ్ళ క్రితం సివిల్ కానిస్టేబుల్గా ఉన్నటువంటి మీ ఆయన ఈరోజు జిఆర్పిఎఫ్లో 1 ఇయర్ అవుతుంది సార్. 1 ఇయర్. అంతకుముందు సివిల్ పలాసలో చేసినారు. పలాస చేసినాక జిఆర్పికి డిప్యూటేషన్ మీద వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఈరోజు పెద్ద దిక్కు అంటే ఇంటికి పెద్ద దిక్కు ఆయనే. వాళ్ళ అన్నయ్య గారు కూడా 1.5 క్రితం ఇదయ్యారు. మరి ఇలా ప్రమాదం రూపంలో మీకు కళ్ళ ముందు కాకుండా పోతారని ఎప్పుడైనా అనుకున్నారు? అసలు అనుకోలేదు సార్. ఒక 10 నిమిషాల కిందటే నేను మాట్లాడాను, వచ్చేస్తాడనేసి అనుకున్నాను మా మామయ్య, కానీ ఇలా సడన్గా ఇలా పోతాడనేసి అనుకోలేదు. మాకు అందరికీ మా పెద్దమాయి లేకపోయినా మా చిన్న మామయ్య చూసుకుంటాడనేసి అనుకున్నాం సార్, కానీ మామయ్య అందరూ వదిలేసి వెళ్ళిపోయినా. 10 నిమిషాల వ్యవధిలో ఇంటికి వచ్చేస్తారనుకోండి భర్త ఈరోజు అందం లోకానికి వెళ్ళడంతో భార్య ఆవేదన కన్నీరు మున్నది. చూస్తే కనుక 2 కొడుకులు కాసిన తల్లి, ఒక తల్లి శోకం కూడా ఉంది. పెద్ద నాకు 2 కొడుకులు, నా కళ్ళే పోనాడు బాబు, నేను బతకాలి, నాకు ఎవరు కొడుకులు కొడుకులు కొడుకు పోనాడు అయ్యా, ఈ పోలీసు రూపంలో రోడ్డు బలైపడిన కొడుకు అయ్యా, నేనేం చేయను దేవుడు. చిన్న కొడుకు బయటికి వెళ్ళినప్పుడు అమ్మ ఇలాగ వెళ్ళొస్తాను వచ్చేస్తాను చెప్తాడా? చెప్పాడు, అమ్మని డ్యూటీకి వెళ్ళిపోతాను నాయనోడు, డ్యూటీకి వెళ్ళిపోతానంటే నేను ఒక ఏదో ఆకలి అన్నం వేయమంటే అన్నం వేసినాను. ఆ రోజు అన్నం అయితే పెరిగితే అన్నం తిన్నాడు, వెళ్ళాడు. వెళ్ళి మరి నా కొడుకు నాకు రాలేదు, చేతి పెరిగి అన్నం తినేది నా కొడుకు నాకు తిరగ కనమడలేదు. నా కొడుకు 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 నా చిన్న కొడుకు కొడుకు. 2 కొడుకులను కాసిన తల్లికి మాత్రం ఈరోజు కొడుకులు కాశారన్నటువంటి ఒక సంతోషం కంటే
హఠాన్మానంగా ఆర్మీలో ఉద్యోగం చేస్తూ పెద్ద కొడుకు హఠాన్మానం చెందారు. చిన్న కొడుకు దీన్ని సంరక్షిస్తూ 2 కుటుంబాలకి పెద్ద దుక్కున ఉన్నటువంటి కన్నయ్య ఈరోజు రోడ్డు ప్రమాదం చనిపోయిన ఆ కుటుంబ సభ్యులందరూ కూడాను కన్నీరు ఉండదు. తల్లి కన్నీరు పైతో అవుతుంది. అసలు ఎవరు చేసిన తప్పుకో ఈరోజు కొడుకును పోగొట్టుకున్నటువంటి ఆ కుటుంబాన్ని అసలు ఎవరు దీనికి కారణం? బయటికి వెళ్తే ఇంటికి వస్తారా లేదన్నట్టు ఆ రహదారిపై ప్రయాణం మృత్యుకోపంగా మారినట్టు ఆ రహదారి ఈరోజు ఈ కుటుంబాన్ని పూర్తిగా ఛిద్రం చేసింది. ఇంటి పెద్దది నాన్నగారు మీతో ఎప్పుడైనా మాట్లాడినప్పుడు డ్యూటీకి వెళ్ళినప్పుడు ఈ రోడ్డు విషయాలు ఎప్పుడైనా ప్రస్తావించారా? లేదు లేదు, ఎప్పుడు మాట్లాడలేదరా. మీరు కూడా బయటికి వెళ్తుంటారు, రోడ్డు పక్కనే ఊరుంది, మీకు ఎలా అనిపిస్తుంది బయటికి వెళ్తే ఇంటికి వచ్చే పరిస్థితి? రోడ్డు భయం వేస్తుంది రోడ్డు మీద వస్తుంటే. రోడ్లు కూడా బాగాలేదు అస్సలు. సో ఆ రోజు నాన్నగారితో చివరి మాట్లాడింది ఎప్పుడు? ఆ తర్వాత నాన్నగారు ఇలా అయిపోయారని తర్వాత మీ పరిస్థితి, మీ భవిష్యత్తు? నేను రాజమండ్రి హాస్టల్లో చదువుతున్నాను. నేను ఆదివారం మార్నింగ్ మాట్లాడాను. దాని తర్వాత నేను హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి కూడా నేను చూడలేదు. తర్వాత నాన్న మొహం కూడా నేను చూడలేదు. ఇప్పుడు చనిపోయిన తర్వాత చూసాను అంతే, తర్వాత చూడలేదు. చూస్తే కొద్దిగా అల్లారి ముద్దుగా పెంచుకున్న కూతుర్ని ఉన్నత చదువులు చదివించిన క్రమంలో ఈరోజు పోలీసు అయినా కూడాను ఆ కుటుంబానికి పిల్లలకి మంచి విద్యాబుద్ధులు చెప్పారు. కానీ రోడ్డు ప్రమాద రూపంలో తండ్రిని మాత్రం ఇలా కోల్పోతుందని కుమార్తె కూడా ఆవేదన చెందుతుంది. ఉన్న ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత గ్రామస్తులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రస్తుతం గ్రామస్తులు అంతా ఉన్నారు. ఏం జరిగింది? ఆ వేళ ఇంటికి 10 నిమిషాలు వస్తానని భార్యకి ఫోన్ చేసి చెప్పినటువంటివి ఉన్నాయి. ఈరోజు ఆయన ప్రాణాలు కోల్పోయింది. ఆ రోడ్డుపై ప్రయాణం ఎలా ఉండబోతుంది? మీరు తెల్లవారు లెగిస్తే రోడ్డు ఎక్కితే కానీ గమ్యం సుదూర ప్రాంతాలకి ఇప్పుడు ఆ రోడ్డు పరిస్థితిపై మీరేమనుకుంటారు? ఆ రోడ్డు చాలా దుర్మార్గంగా ఉంది సార్. ఇలాగ ఉండడం కాదు, రోజుకి కొన్ని వేలు వెహికల్స్ వెళ్తాయి. 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్, ఎన్ని రకాలుగా వెళ్ళినా సరే దానికి నిమ్మకి నీరెత్తినట్టుగా ఏ నాయకుడు పట్టించుకోవడం లేదు. సభాపతి అంటే అర్థం ఏంటంటే సీఎం తర్వాత సీఎం లాంటి సభాపతికి కూడా కనీసం ముచ్చెమట్లు పట్టట్లేదు. అలాగే ధర్మన ప్రసాద్, ధర్మన కృష్ణదాస్ ప్రధాన నాయకులు, ప్రధాన జిల్లాకి హెడ్ క్వార్టర్స్ అంటే దాదాపు 15 కిలోమీటర్ల దూరం. అసలు రోడ్డు 5 సంవత్సరాలు వేసుకోలేకపోతే అలా నాయకత్వం చేసిన ఒకటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవడం బెటర్ నాకు తెలిసినంతవరకు. ఈ ఒక్క బొడిపేలు గొన్నయ్యే కాదు, ఇలాంటి యాక్సిడెంట్లు ఇంతకుముందు ఎన్నో జరిగినాయి. ఎక్కడికైనా ప్రతి ఒక్క మనిషి కూడా, ఈ నాయకులు అలాగే అందరూ కూడా, ఆ ఆర్ఎన్బిఓలు, కలెక్టరు, మొత్తం టోటల్గా డిపార్ట్మెంట్ అందరూ కూడాను ఈ రోజైనా మేలుకొని ఇలాంటి సంఘటన ఇంకా జీవితంలో ఎక్కడ కూడా జరగకుండా ఉండాలని అందరూ చూస్తారని నేను అనుకుంటాను. చూస్తే కనుక అదే రహదారిపై రోజు ప్రయాణం చేస్తుంటారు ఏపీ సభాపతి స్పీకర్. అయినప్పుడు కూడా ఆ సమస్య ఆయనకి పట్టకపోవడంతోనే ఈరోజు గున్నయ్యను కోల్పోయావా? ఒక సభాపతే కాదండి, సభాపతికి ఎలాగా మరి పట్టించుకోవట్లేదు. ఇక్కడ పోనీ మెయిన్ తోవ ఎక్కడో విలేజ్లో మారుమూలలు అంటూ ఉండే రోడ్లు అవ్వడం లేదు, చేయడం లేదంటే అది వేరే. కానీ ఇది మెయిన్ రహదారి, జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటే కొన్ని వేల కాదు, ఏ రకంగా మనిషి శ్రీకాకుళం ఈరోజు వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది. 2 వీలర్ అయితే భయం వేస్తుందంటే ఇంకెవరు వెళ్తారండి? నడుచుకొని వెళ్ళగలమా? రోడ్డు కూడా నడుచుకొని వెళ్దామంటే ఆ మెట్లు మొత్తం తేలిపోయాయి, రాళ్ళు అన్నా కూడా. ఎలాగెళ్తాం? ఏ రకంగా ఉంది ఇంత ఇబ్బందికర పరిస్థితి? ఒకసారి నాయకులు కూడా ఒట్టప్పుడు ఏదో చూడడం కాదు సార్, ఒక్కసారి వెళ్ళి నడుచుకొని చూడండి. కనీసం ప్యాచ్ వర్క్లైనా వేయాలి. ప్యాచ్ వర్క్ కూడా లేని అంత దుస్థితి అయిపోయింది మన రాష్ట్రం. అంత రాష్ట్రం వాళ్ళకి ఉండేటప్పుడు మరి ప్రజాపాలన ఎందుకు? అసలు వాలంటీర్లకే ప్రజలే బాగు చేసుకుంటారు. మీరు దిగిపోండి, కాకపోతే లేకపోతే ఇంకో రకంగా ఏదో దానికి ఆలోచించండి. ప్రత్యామ్నాయం ఇలాంటి యాక్సిడెంట్ అనేది ఎక్కడికైనా దాన్ని స్టాప్ చేసి ఇంకా ఎవరికి కూడా పునరావృతం కాకుండా ఇది తీసుకుంటారనేసి మరీ మేము కోరుకుంటున్నాం సార్. ఈ గ్రామం తరపు నుంచి అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడాను అందరి తరపు నుంచి ప్రతి ఒక్కరు కూడా మేము కోరుకునేది ఇదే. ప్యాచ్ వర్క్ ప్రస్తుతం మాత్రం ఆ రహదారి బీటీ రోడ్డు అంటే రోడ్డు విస్తరణతో పాటు బీటీ రోడ్డు వేస్తారన్నటువంటి ప్రతిపాదన ఉన్న నేపథ్యంలో 5 ఏళ్ళు కావస్తున్నా కనీసం మరమ్మతు చేపట్టకపోవడంతోనే ఈరోజు గున్నయ్యను కోల్పోవడం జరిగింది. గ్రామస్తులు కూడా ఇంటి నుండి బయటికి వెళ్ళాలంటే భయపడిపోతుంది. ఈ 5 ఏళ్ల పాటు ఈ రహదారిపై ప్రయాణం ఇప్పుడు జరుగుతున్న ఘటనలో మీ ఇంట్లో ఎటువంటి దిగులు నెలకొన్నారు? ఇంటికి వచ్చి బయటికి వెళ్ళి ఇంటికి వస్తామో రాదని చెప్పి ఇంటికాడ వాళ్ళు కూడా అరిచేతిలో ప్యానాలు పెట్టుకొని చూస్తున్నారు. ఉదయాన్నే 5 గంటలకు వెళ్ళి లేకుంటే సాయంత్రం కూడా వస్తారో రాత్రి 10 వస్తారో రాదని దీంతో ఇంటికాడ ఎదురు చూస్తూ 10 సార్లు ఫోన్ కాల్ చేస్తూ ఎక్కడున్నారని రోడ్డు దీని మీద ఈ రోడ్డు గుంతలు, ఈ రాళ్ళు, ఈ పక్క నుండి వెళ్తే ఏ రాయి వచ్చి మా మనిషి తగిలిపోద్దో చాలది. బస్సులు వెళ్ళేటప్పుడు ఇవతల లారీలో 10 టైర్ లారీలో ఉదయాన్నే లేచి ఇంటికి వచ్చేసరికి మాత్రం ప్యానం అరిచేతిలో పెట్టుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఇవతల స్పీకరు, ఇవతల ధర్మన ప్రసాద్ రెవెన్యూ మంత్రి ఉన్నారు కానీ పేరుగా చెప్పుకోవడానికి ఎప్పుడు గత ప్రభుత్వం అలాగే చేసింది, ఈ ప్రభుత్వం అలాగే చేస్తుంది. మరి ఎందుకు ఇలా స్పీకర్ నాకు కావాలి, మంత్రి కావాలి, ఇవన్నీ పోట్లాడుకోవడం కానీ డబ్బులు సంపాదించుకోవడం కానీ రోడ్డు అభివృద్ధి చేస్తామని చెప్పి కానీ ఇచ్చే నా ప్రాణ స్నేహితుడు ఈరోజు కోల్పోయాం.
ఏ రోజు ఎక్కడ పార్ట్నర్ ఎక్కడ ఉన్నావు, ఏది చేస్తున్నావు అని మాకు ఇప్పుడు ఎప్పుడు ఫోన్ వచ్చింది, ఏది చేస్తున్నావు రోడ్డు అంటే వెళ్తే ఎలాగొన్నారు ఏటనేది కూడా ఆయన చేసేవారు. అటువంటి నెలకొంది ఇప్పుడు ప్రభుత్వం అనేది. ఆ ప్రభుత్వం అధిష్టానం ఎలాగొండేది మనకు అనవసరం. ఇక్కడ లోకల్ నాయకులనే చూడాలి కదా. స్పీకర్ ఒకసారి వచ్చి పడిపోయినాడు, ఆయనకి సిగ్గు పొరవ ఒక్కరా కూడా లేదు. ఆయన పడిపోయినా సరే ఆయన బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంది, నాకేమి ప్రజలు ఎలాగపోతే నాకేమన్నట్టు ఆయనకు ఉంది. ఈయనకేముంది, నా కులవాళ్ళు నాకు ఎలాగుంటే నా కులవాళ్ళు బాగానే ఉన్నారు, ప్రజలు ఎలాగపోయినా నాకు అనవసరం, ఈ రోడ్డు ఎలాగపోయినా నాకు అనవసరం అని వీళ్ళు చూసుకుంటున్నారు. ఈ అరిచేతిలో ప్రాణం పెట్టుకొని మేము వస్తాను. తెల్లారి 5 గంటలకు కూరాకులు పట్టుకుని వెళ్తాం. ఏ టైర్ నుండి ఏ రాయి వచ్చి మగం తగిలిపోతుందో తెలియదు. మొన్న ఒకసారి మేము పడిపోయాం, దెబ్బలు తగిలి, కానీ రోడ్ రెస్పాన్సిబుల్. మరి ఏం చేస్తాం, వెళ్ళడమే. పేదోడి జీవితం వాళ్ళకి వెళ్ళడమే. చూస్తే కనుక ఇద్దరు అగ్రనేతలు వీరితో ప్రయాణికులు కానీ వారి ప్రయాణికులు ప్రాణాలంటే లెక్క లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. కనీసం మరమ్మతులకు కూడాను ప్రాధాన్యత ఇవ్వకపోవడంతోనే ఈరోజు తన తోటి స్నేహితుడైన గున్నయ్యను కోల్పోయాం. మరో ఇంట్లో ఇటువంటి విషాచారాలు అనుకోకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. ఆమదాల వలస శ్రీకాకుళం రోడ్డుపై ప్రయాణం చేసే ప్రయాణికు ఇళ్లలో ఎటువంటి శోక సముద్రం నెలకొందో మనకు స్పష్టమవుతుంది. ఈ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఆ రోడ్డుకు సంబంధించినటువంటి విషయంలో ఈ కుటుంబాన్ని పెద్ద దిక్కు కోల్పోయినటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ రహదారి నిర్మాణంలో 5 ఏళ్ళు ఉన్నటువంటి ఆ జాప్యం కారణంగా ఇప్పటికీ 17 కుటుంబాల్లో ఇటువంటి విషాచారాలు అనుకున్నాయి. ఈ 17 కుటుంబాలకు సంబంధించి 8 మంది పోలీసు సిబ్బంది ఈరోజు మృత్యువాత పడడం జరిగింది. అది కూడా ఘటనా స్థలంలో మృతి చెందినటువంటి ఘటనలే 17 కాగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతుంది ఎంతమంది మృతి చెందారో తెలియదు. క్షతగాత్రులు 100ల సంఖ్యలో ఉంటారు. 5 ఏళ్లుగా కేవలం 9 కిలోమీటర్ల రహదారి నిర్మాణంలో ఇంత జాప్యం ఉంచి ఇంతమంది కుటుంబాల్లో శోకసంద్రాన్ని మించినట్టు వాళ్ళ తాలూకు ఉసురు వారికి ఎలా తగులుతుందని కూడాను వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు. ఇద్దరు అగ్రనేతలు ప్రాతినిధ్యం 2 నియోజకవర్గాల మధ్యన ఉన్నట్టు ఈ 9 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులు ఇటువంటి జాప్యం మాత్రం సర్పంచ్ ఈ విషయంలో నిన్న జరిగింది. గున్నయ్య విషయంలో కాకుండా ఇటీవల చాలా యాక్సిడెంట్లు ఇక్కడే జరిగినాయి. ఆ రోడ్డు నిర్మాణంలో జాప్యం వల్ల ఇంకా ఈ కుటుంబాల్లో ఎటువంటి చెడు వార్త వినాలన్నటువంటి పరిస్థితి ఉందా? రోజు చూస్తున్నాం, రోడ్ల మీద తిరుగుతున్నాం కాబట్టి అది అండర్ కన్స్ట్రక్షన్లో విడిచిపెట్టడం వల్ల ఇబ్బందిగానే ఉంది. కాకపోతే నిన్న కూడాను మాయ వెళ్ళేటప్పుడు కూడా మాట్లాడాం, మరి ఇలాంటి దురదృష్టవశాత్తు ఇలా జరుగుద్దని మాకు చాలా దిగ్భ్రాంతికి గురవుతున్నాం. ఆ రోడ్డు పక్కనే ఉన్నారు, తెల్లవారు లెగిస్తే ఆ రోడ్డు మీద వెళ్ళి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. ఈరోజు గున్నయ్య ఇంట్లో ఇటువంటి విషాద ఛాయలకు రేపు ఈ ఊర్లో కావచ్చు ఆ రోడ్డు కనెక్టివిటీలు చాలా విలేజ్లు ఉన్నాయి. ఆ కుటుంబాల్లో కూడా ఏం జరుగుతుందన్నట్టు భయం ప్రస్తుతం నెలకొన్నది ఈ ఘటన తర్వాత. అవునండి, రోడ్డు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మరి ఈ విషయంలో ఎవరికైనా ఫిర్యాదు చేయడం కానీ రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని చెప్పి నేను రిప్రజెంట్ చేశారా? వాళ్ళు రిప్రజెంట్ చేసాము. కన్స్ట్రక్షన్లో నుంచి భాగంగా దానికి 9 కోట్లు శాంక్షన్ కూడా అయ్యింది. ఈ 2 డేస్లో స్టార్ట్ చేస్తామని కూడా మాకు చెప్పడం జరిగింది. దాన్ని ప్రజల దృష్టిలో పెట్టుకొని చాలా బలంగా ప్రయత్నం చేస్తున్నారు అధికారులు, అలాగే రాజకీయవేత్తలు కూడా. దాన్ని ఈ 9 కోట్లు శాంక్షన్ అయ్యి డబ్బులు కూడా క్రెడిట్ అయ్యి కాంట్రాక్టర్కి వర్క్ స్టార్ట్ చేస్తామని మాకు చెప్పడం జరిగింది. చూస్తే అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తుండడంలో ఎటువంటి అతిశక్తి లేదు. 5 ఏళ్ళు కావస్తున్న 42 కోట్ల రూపాయలతో విస్తరణ పనులు చేపట్టినటువంటి ప్రభుత్వం కావచ్చు, ఈ 2 నియోజకవర్గాలు ప్రాతినిధ్యం వస్తున్న ప్రజాప్రతినిధులు కావచ్చు, నిర్లక్ష్యం కారణంగా 17 కుటుంబాల్లో ఈరోజు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి వారంతా కూడాను కన్నీరు పర్యతమవుతున్నారు. అదేవిధంగా ఈ ఘటనలో గాయపడి చనిపోయిన వారి తాలూకు సంఖ్య ఇప్పటికి కూడా బయటపడేస్తారు. క్షతగాత్రులు అయితే 100ల సంఖ్యలో ఉంటారు. ఆమదాల వలస నుండి శ్రీకాకుళం పట్టణంకి వచ్చినటువంటి ఈ రహదారిపై అనునిత్యం లక్షలాది వాహనాలు తిరుగుతుంటాయి. అందులో భాగంగా కేవలం పార్వతీపురం, అదేవిధంగా పాతపట్నం, గుంటూరు, అదేవిధంగా ఒడిశా నుండి కూడా ఈ రోడ్డుపై వాహనాలు వచ్చే పరిస్థితి ఉంది. కాకపోతే పార్వతీపురం దగ్గర 2 బ్రిడ్జిలు తెగిపోవడంతో ఈరోజు భారీ వాహనాలు కూడా ఇటువైపు రావడంతోనే ఈరోజు గున్నయ్య రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఇటువంటి ఘటనలు రోజు జరుగుతున్నా కూడాను కనీస చర్యలు చేపట్టకపోవడమే ఈరోజు ఈ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకుంటున్నాను ఎటువంటి అత్యక్తులు. కాకపోతే కనీసం మరమ్మతులు చేసేందుకు కూడా
R&B శాఖ కానీ సంబంధిత కాంట్రాక్ట్ కావచ్చు, లేకపోతే 2 నియోజకవర్గాలు ప్రాతినిధ్యిస్తున్న ఆ నాయకులు కూడా చర్య తీసుకోకపోవడంతో ఇటు కుటుంబాలన్నీ కూడాను పెద్ద దిక్కును కోల్పోయే పరిస్థితి. ఈ 9 కిలోమీటర్ల రహదారి నిర్మాణం విషయంలో ప్రస్తుతం ఎన్నికలు కూడా అమలున్నటువంటి తరుణంలో అవి మరమ్మతు చేపట్టడానికి కూడా అవకాశం లేదు. నిర్మాణం విషయంలో కాంట్రాక్టర్ మాత్రం ఏవైతే కమిషన్ల విషయంలో అగ్రనేతల మధ్యన ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆయన అర్ధాంతంగా పనులు విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. కాకపోతే ఈ విస్తరణ పనుల జాప్యం మాత్రం ఏ కుటుంబంలో ఆ పెద్ద దిక్కును ఏ క్షణాన్ని కోల్పోతారన్నటువంటి పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ పరిసర ప్రాంత గ్రామాలతో పాటు ఈ రహదారిపై జర్నీ చేస్తున్నటువంటి వాహన చోదరులకు ప్రాణాల భరోసా కల్పిస్తారా లేదా అన్న విషయం వేచి చూడాల్సింది. వాకలవలస నుండి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందినటువంటి బొడ్డేపల్లి గన్నయ్య ఇంటి నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.